జగన్ చుట్టూ కోటరి మీద తీవ్ర స్థాయిలో జక్కంపూడి రాజా విమర్శలు. గత 2 రోజులుగా వైసీపీ భారీ ఓటమి మీద సోషల్ మీడియా లోపల బయట వైసీపీ పార్టీలోనూ అతిపెద్ద పోస్ట్ మార్టం జరుగుతుంది. గెలుపు ధీమాతో ఉన్న ఆ పార్టీకి కనీసం 18 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అంటే ఎంతటి ఘోరమైన అవమానం ఉంది. అందుకే వైసీపీలో ఉన్న నేతలు అంతా ఒక్కొక్కరిగా రియాక్ట్ అవుతున్నారు. చాలా మంది వేదాంత ధోరణిలో మాట్లాడుతుంటే మరికొంతమంది మాత్రం తమ మనసులో ఉన్నది అంతా మీడియా ముఖంగా కక్కేస్తున్నారు. రాజనగరానికి చెందిన మాజీ జక్కంపూడి రాజా అయితే జగన్ చుట్టూ కోటరి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు సంధించారు. ఆయన ఇండైరెక్ట్ గా జగన్దే తప్పు అన్నట్లుగా మాట్లాడటం విశేషం. అంటే ఓటమి తర్వాత జగన్ చుట్టూ ఉన్న కోటరి మీద పేలిన తొలిగన్ అని అనుకోవాల్సి వస్తుంది. ఇంతకీ జక్కంపూడి రాజా ఏమన్నారంటే, ముఖ్యమంత్రి వద్దకు ఏ సమస్య మీద వెళ్ళినా పొద్దున నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టడం కాదు, బయట నిల్చోబెట్టేవారు అని ఘాటు వ్యాఖ్యలే చేశారు. ధనంజయ్ రెడ్డి అని ఒక అధికారి ఉన్నారు, ఆయన సీఎం గా తానే అన్నట్లుగా ఫీల్ అయ్యేవారు అని రాజా తీవ్రంగా ఫైర్ అయ్యారు. తాము అక్కడ ఫైల్ మూవ్ అయితే తమ ప్రాంతానికి చెందిన 10,000 మందికి ఆయన ఏదో ఒక విధంగా ఉపయోగం అవుతుందని రోజంతా వెయిట్ చేసేవారని ఆయన ఫ్లాష్ బ్యాక్ విప్పి చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిని అధికారులు ఒక ట్రాన్స్ లో పెట్టారు. చుట్టూ ఒక వలయం ఉంది. పనికి మాలిన అధికారులు ఎమ్మెల్యేలను బయట ఉండేవారు. ఎమ్మెల్యేలతో మాట్లాడడానికి సైతం తీరిక లేకుండా ముఖ్యమంత్రి ఉండేవారు అని ఆయన మండిపడ్డారు. విపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేశాం, కోరుకొండ భూములకు పరిష్కారం చూపించమని కోరాం. 5 ఏళ్ల పాటు అలాగే తిరిగారు, కానీ పని జరగలేదు. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం భూములను సంబంధించిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని అడిగితే 5 ఏళ్లు గడిపారు. విదేశీ విద్యకు సంబంధించి పేద కాపు విద్యార్థుల బకాయిలు క్లియర్ చేయమని కోరిన 5 ఏళ్లు అలాగే గడిపారు, కానీ పని జరగలేదని జక్కంపూడి రాజా విమర్శించారు. ముఖ్యమంత్రి ఎన్నికల తర్వాత ఐపాక్ ఆఫీసును వెళ్లి ప్రపంచమంతా చూసేలా మన విజయం ఉందని చెప్పారు. అంటే ఆయనను ఏ స్థాయిలో భ్రమలో ఉంచారో అర్థమవుతుందని రాజా హాట్ కామెంట్స్ చేశారు. అసలు ఈ విధంగా సీఎం ని ఎమ్మెల్యేలకు దూరం పెట్టేలా చేశారని, అలాగే ఆయన కోటరి దారుణంగా వ్యవహరించిందని రాజా అన్నారు. మొత్తానికి చూస్తే 150 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి అంతా కూడా రాజా ఒక్కరే ఈ విధంగా చెప్పారనుకోవాలి. 5 ఏళ్లలో ఎమ్మెల్యేలను సీఎం దర్శనం కలగలే అని, కలిగిన 2 నిమిషాలు కూడా మాట్లాడే తీరిక లేకుండా పోయిందని ఆయన అంటున్న మాటలు చూస్తుంటే పరిపాలనలోని అసలు డొల్లతనం ఏమిటో చెప్పకనే చెప్పినట్లు అయిందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే జగన్ కోటరి మీద రాజా ఎక్కువ పెట్టిన తొలి గన్ అనుకోవచ్చా అన్న చర్చ సాగుతుంది. రానున్న రోజుల్లో మరింత మంది కూడా బయటకు వచ్చి పెద్ద గొంతు చేయవచ్చు అని అంటున్నారు.